నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను మీ జారీ అంకుల్ని. మరొక టాపిక్ నాకు నచ్చింది, ఇది కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి వెళదాము ఈ టాపిక్లోకి. 3 తరాల మాస్టారు. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాకు చెందినటువంటి దీప్నారాయణ నాయక్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మలేషియా ప్రభుత్వం నుంచి ఇటీవల ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు, తాతయ్యలు, అవ్వలకు సైతం చదువు నేర్పేలా వినూత్నంగా రూపొందించిన 3 తరాల విద్యా విధానం ఆయనకు ఈ గుర్తింపు తెచ్చిపెట్టింది. రోడ్లు మాస్టారుగా పేరు పొందిన దీప్ నారాయణ్ 57 దేశాలకు చెందిన 244 మంది విద్యావేత్తల నుంచి అవార్డును ఎంపికయ్యారు. గతంలో యునెస్కోతో పాటు ఫిన్లాండ్, బంగ్లాదేశ్ తదితర దేశాల ప్రశంసలు పొందారు. జుమరియాలోని ఓ ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్న దీప్ నారాయణ్ కోవిడ్ లాక్డౌన్ సమయంలో గిరిజన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని భావించారు. పల్లెదారుల్లో పిల్లలను కూర్చోబెట్టి మట్టి గోడలనే బ్లాక్ బోర్డులుగా మార్చుకొని ఆటపాటల ద్వారా చదువు చెప్పారు. ఈ బోధన పద్ధతులకు పెద్దలు సైతం ఆకర్షితులై తరగతులకు హాజరయ్యారు. కోవిడ్ తర్వాత కూడా ఈ ప్రయోగం కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సైతం ఈ వినూత్న బోధన పద్ధతి విస్తరించింది. మరి మీకు ఈ టాపిక్ నచ్చిందా?